యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడం కష్టమని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అదేవిధంగా పేద వ్యక్తి అయినటువంటి లాజరును కూడా చూస్తున్నాం. ఆయన పరలోక రాజ్యానికి వెళ్తాడు, ధనవంతుడు మాత్రం నరకానికి వెళ్తాడు. ఇది దేవుని యొక్క ఉపమానంలో చెప్పినటువంటి సంఘటన. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు అనేది మనము ఆలోచన చేస్తే కనుక, ధనవంతులకి ఏంటంటే అన్ని సుఖ సౌకర్యాలు అన్నీ ఉంటాయి, కావాల్సిన ధనం ఉంటుంది, ధనంతోనే అన్ని పనులు చేయగలుగుతారు. ఏ సమస్య అయినా సరే ధనంతోనే పరిష్కరించుకుంటారు. ఒకవేళ అనారోగ్య సమస్య వచ్చినా కూడా ధనంతోనే, ఎన్ని లక్షలైనా సరే ధనంతోనే మరి ఖర్చు పెట్టి నయం చేసుకుంటారు. అలాగా ఎక్కువగా ధనంతోనే ఏ పని జరిగిపోతుంది. అయితే ఈ ధనవంతులకు ఇంకోటి ఏంటంటే, వాడికి నిద్ర సరిగా పట్టదు. ఎవరైనా చూడండి, ధనవంతుడికి నిద్ర సరిగా పట్టదు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల వ్యాపకాలు ఉంటాయి, రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళకి నిద్ర కూడా సరిగా పట్టదు. ఆ నిద్ర పట్టక ఏం చేస్తారంటే, మరి రాత్రులు పడుకునే ముందు కొంచెం మందు తీసుకుని నిద్రపోతుంటారు చాలామంది. ఆ కొంచెం మందు తీసుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే వాళ్ళు ఆ మందు తీసుకుని అల్లరేం చేయరు, కానీ నిద్రపోయే ముందు స్లీపింగ్ ట్యాబ్లెట్లో కొద్దిపాటి మందు తీసుకుని నిద్రపోతుంటారు. ఇది చాలామంది నేను గమనించాను. మాకు తెలిసిన ఒక ఆయన కూడా అలాగే మందు తీసుకునేవాడు. అయితే నిద్రలోనే ఒక రోజు చనిపోయాడు ఆయన. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే మరి దేవుడు ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఒక మనిషి ఆర్థికంగా మరి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇంకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఆ మనిషి ఇంకా దిక్కు లేక గత్యంతరం లేక దేవుని వైపు తిరుగుతాడు. ఖచ్చితంగా దేవుని వైపు తిరిగిన వాళ్ళకి దేవుడు సహాయపడతాడు, మేలు జరుగుతాయి, స్వస్థతలు కూడా జరుగుతుంటాయి. అయితే మరి ధనవంతులు ఎప్పుడు దేవుని వైపు తిరుగుతారంటే, వాళ్ళకి మరి ఎక్కడ కూడా మరి ఏది కూడా జరగకపోతే, అంటే ఒక అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఆ అనారోగ్య సమస్యకి ఇక ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇది కాదు అని డాక్టర్లు చెప్పినప్పుడు, అప్పుడు కొద్దిమంది మాత్రమే అప్పుడు దేవుని వైపు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మరి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఒక మాట ఉంది, ధనము హెచ్చడం దాన్ని లక్ష్య పెట్టుకుడి, బలం తనదని ఒక మారు సెలవిచ్చిన 2 మార్లు సెలవిచ్చిన వాక్యం ఉంటుంది. కీర్తనలో మాట ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మన ధనము ఉన్నప్పుడు ధనం లక్ష్య పెట్టకూడదు. ధనంతోనే మనం ఏదైనా చేయగలం అనుకోకూడదు. మొదటగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మరి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఆయన రక్షకుడు, నా పాపాలను క్షమించే వ్యక్తి అని మీరు గ్రహించుకుంటేనే ఆయన అంగీకరించాలి. అంతే నరకం తప్పించుకోవడానికి మనం యేసుప్రభువుని క్షమించంటే అయిపోదు. హృదయపూర్వకంగా ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితేనే మరి ఆయన పరలోక రాజ్యం తీసుకుంటారు. అలాగే విడిచిపెడితేనే, అతిక్రమం దాచిపెట్టాడు వద్దిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మరి కనికరం పొందని దేవుని వాక్యం ఉంటుంది. అట్లా ఒప్పుకుంటేనే మరి దేవుని దగ్గరికి వెళ్తారు. లేని పక్షంలో వాడు భూలోకంలో ఉండిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించండి. మనందరూ కూడా అంత్య దినాల్లో ఉన్నాం. ఆ దినమున బంగారం అక్కరకు రాదని దేవుని వాక్యం. ఎంత ధనవంతులైనా సరే, మరి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, గొప్ప చీఫ్ మినిస్టర్ కాదు, ఎంత గొప్ప వ్యక్తులు సరే, ఆ మహాశ్రమ దినం మీద ఒకటి వస్తుంది. ఆ మహాశ్రమ దినమున బంగారం అక్కడికి రాదు. అంటే బంగారం ఇంత ఉంది, నాకు సహాయం చేయంటే కూడా అది ఎందుకు పనికిరాదు బంగారం. ఆ రోజులు అటువంటి భయంకరమైన దినాల్లోకి మనం త్వరలో వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి దినాలు రాకముందే మరి ప్రతి ఒక్కరు దేవునికి దగ్గర రండి, దేవునితో సహవాసం చేయండి. మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, జయించు వారిని నాతో కూడా కూర్చొని నిలబెడతానని దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు. జయించు వారిని శ్రమదినము కూడా ఆయన కాపాడుతాడని కూడా దేవుని వాక్యం ఉంది. శ్రమదినంలో మనల్ని కాపాడుతాడు. బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంటుంది, మహాశ్రమం గురించి ప్రార్థన దేవుడు చెప్తాడు. కాబట్టి మహాశ్రమం ప్రార్థన చేయాలి. ఎందుకని ఆ దినంలో మనం
ఆ శ్రమ తక్కువ అనుభవించడానికి. అందుకే దేవుని వాక్యం ఇంకో మాట ఉంటుంది, ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ శ్రమ దినములు తక్కువ చేయబడిన కూడా ఒక మాట ఉంటుంది. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఆలోచన వినండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించాలి, లేకపోతే యుగయుగాలు నరకంలో ఉంటారు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే యుగయుగాలు పరలోక రాజ్యంలో మనం సంతోషంగా ఆనందం గడుపుతాం. ఆ పరలోక రాజ్యం ఉండే సంతోషం మామూలు సంతోషం కాదు. ఆ యొక్క నెమ్మది ఇక్కడ భూలోకంలో ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎంత మరి భక్తులు అయినా అటు నెమ్మది ఎవరు కూడా పొందుకోరు. అంత గొప్ప నెమ్మది ఉంటుంది. ఎందుకంటే నేను మధ్యాకాశంలోకి వెళ్ళి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మధ్యాకాశానికి వెళితేనే గొప్ప నెమ్మది సంతోషం. దేవుడు ఒక రాత్రి దాని మధ్యాకాశం తీసుకున్నాడు నిద్రపోతున్నప్పుడు. అక్కడున్న నెమ్మది సంతోషం మామూలుది కాదు. గొప్ప నెమ్మది, చాలా గొప్ప నెమ్మది. భూలోకంలో ఎప్పుడు అటువంటి నెమ్మదిని అనుభవించడం చూడదు. ఇక ఎప్పుడు చూడడం అటువంటి నెమ్మదిని. అక్కడ మాత్రమే దొరుకుతుంది. అంత గొప్ప నెమ్మదిలోకి మనం వెళ్ళటం ఇష్టపడతామా, లేదా మరి ఈ నరకానికి వెళ్ళి యుగయుగాలు అందులో మనం బాధపడుతూ కాలిపోతూ ఉంటామా? అది మనం ఈ భూలోకంలో ఆయన రాకముందే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్మండి. అందుకని దేవుని వాక్యం ఒక మాట ఉన్నది, నేనే మార్గము సత్యమును జీవము. ఆయన జీవించే దేవుడు, ఆయనలో సత్యమున్నది. ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదు, ఆయన మార్గము. కాబట్టి ఆయన మార్గంలో మనకు రావాలి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో దేవుడి మాటలు మీకును మనకందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.